కొంతైనా రుణం తీర్చుకున్న ఇంగిత జ్ఞానం ఇతని ఏ కోసైనా లేదు. ఇప్పుడు మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, టోటల్గా ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ వినిపిస్తుంది? వాళ్ళు ఏమేమి కోరికలు అడుగుతున్నారు మిమ్మల్ని? ప్రజలు అడిగేది ఏంటంటే, మాకు ఈ అరాచక పరిపాలన లేకుండా చేయండి, మాకు తాగునీరు సాగునీరు కావాలి. అట్లాగే ఈ ప్రాంతంలో చదువుకున్న బిడ్డలు చాలా మందికి ఉద్యోగాలు లేవు. ఈ చాలా మంది ప్రజలు ఈ మత్తుకి బానిసలై ఈ మద్యం దాగి చనిపోతా ఉన్నారు. కుటుంబాలు కూలిపోతా ఉన్నాయి. మెరుగైన వైద్యం లేదు మాచర్లలో. 100 పడకల ఆసుపత్రి చేస్తానని చెప్పేసి ఆ రోజు ఏనాడో వాగ్దానం చేశాడు. ఈనాటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మరి బుగ్గవాగు నుంచి మాచర్ల పట్టణానికి తాగునీరు తీసుకొస్తానని చెప్పాడు. ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఇక సాగునీరు ఇందాక చెప్పాను, వరికపూడిసెల స్టేజీ మీద అట్టహాసంగా. ఆ రోజేమో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఓట్లు అడుగుతానండి. ఈ రోజేమో శంకుస్థాపన చేసి ఓట్లు అడుగుతానంటాడు. ఈ వైవిధ్యం రికార్డింగ్స్తో సహా నీ మాటల్లో నీ భాషలో నువ్వు చెప్పిందే మేము అన్నీ చూపించాం. నిన్నొచ్చేసి హడావుడిగా నలుగురు మా 2 మంత్రుల్ని మాజీ ఓడగొట్టిన నాగేలు ఒకటి, తాజా మాజీ జలవనరుల శాఖ మంత్రులు తీసుకొని వచ్చి ఒక 10 బార్లు గుంతదోవి అక్కడ ఏదో పనులు జరుగుతున్నట్టుగా వీళ్ళు పర్యవేక్షణకు పోయినట్టుగా అనుకుంటుంటే పల్నాడు ప్రజలు నవ్వుకుంటున్నారనమాట. వీళ్ళు వెనాలి వెళ్ళంగానే ఆ జేసీబీలు మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ విధంగా పల్నాడు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం తప్పితే భావోద్వేగాలను రెచ్చగొట్టడం, లేకపోతే గ్రామాల్లో గొడవలు సృష్టించటం, తన వర్గాన్ని జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా గ్రామాల్లో గొడవలు రెచ్చగొడతా ఉన్నారు. పోలీస్ కేసులు, తప్పుడు కేసులు ఇటు తెలుగుదేశం వర్గీయుల మీద పెడతా ఉన్నాడు. దీనికి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సహకరిస్తా వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ పాలసీని అయితే అమలు చేస్తా ఉన్నాడో, విభజించు పాలించు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తే, ఒక వ్యక్తిని ఒక వ్యక్తితో తిట్టిస్తే ఆ వ్యక్తి సచ్చినట్టు మన దగ్గర పడుంటాడో అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తున్నాడో అదే విధానం ఇక్కడ అమలు చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పటివరకు ప్రశాంతంగా ఉండే పల్నాడులోన జోలకంటి బ్రహ్మానంద రెడ్డి అడుగు పెట్టిన తర్వాత ఫ్యాక్షనిజం స్టార్ట్ అయింది.